ఇక్కడ ఏంటి? ఇక్కడ గమనిక ఇక్కడ నడుచుకో దగ్గర శాస్త్రజ్ఞుడు అక్కడ ఆ స్టోన్ ఆ రింగ్ కొట్టాడు. ఆ రింగ్ కోసం ఎంత స్టోన్ వాళ్ళు కట్ చేసిందండి. ఎంత అద్భుతమైన పని అది. ఇది నాట్య మందిరాలు. ఇక్కడంతా కూడా పైన కుడ్య చిత్రాలు ఎక్కువ ఉన్నాయి, అంటే నల్ల చిత్రాలు. కుడ్యం అంటే గోడ చిత్రాలు, గోడ మీద ఉన్నాయి కాబట్టి రామాయణం కథ. కానీ నీరుకి కొద్దిగా పోయినది. ఇక్కడ భూకైలాసం, ఈ రెండు స్తంభాల మధ్య శివుడు వైద్యస్వరుడు ఆత్మలు ఇస్తున్నాడు రావణాసుడు. అది చూసి ఆ ప్రక్కడ దేవతలు ఆశ్చర్యపోతున్నారు. మొదటిగా గుర్రపుమతి హయగ్రీవుడు, ఆ మూలలో నారదుడు జటాజూటాడు. ఆ నారదులందరూ విఘ్నేశ్వరుడు గోపాలవేశ్వరుడు నల్లగా ఉన్నారు. ఆ నారదుని ఇదిపోదు వల్ల ఆ విఘ్నేశ్వరుడు గౌరు తోరుకుని రావణాసుడికి దారి కట్టంగా ఉంటాడు. అది కలుగుతాడు. ఒక రెండు గోవులు పైభాగాన గోపాలవేశ్వరుడు రాక్షసుడు వచ్చాడు. రావణాసుడు సంధ్యావనం చేసి సూర్యుడు అస్తమించక ముందే సూర్య భగవాన్ని పూజించి వస్తానని చెప్పి ఆ లింగం ఇస్తున్నాడు. ఆ గోపాలుడు కండిషన్లో తీసుకుంటాడు, 3 కూతురు కూర్చోలోగా రావాలని. ఆ కండిషన్లో రావణాసుడు ఫాలో కాడు కాబట్టి 3 కూతురు కూర్చొని రావణాన్ని నేను నేలపైన ఉంచాను. అదే ఇప్పుడు గోకర్ణ క్షేత్రం అని చెప్పి పిలువబడుతుంది. దీని దాని ఈ భూకైలాస్ గోకర్ణ క్షేత్రం. ఇది డాన్సింగ్ హాల్. ఈ డాన్సింగ్ హాల్లో ఈ స్తంభంలో డాన్సర్ రంభ డ్యాన్స్ చేస్తుంటే ఈమె డ్యాన్స్ వీరందరూ కూడా ఆర్కెస్ట్రా ఇస్తున్నారు. ఇక్కడ దత్తాత్రేయుడు తాళం వేస్తున్నారు. ఇక్కడ ప్రారంభించారు. ఈశ్వరుడు స్మైలింగ్ ఫేస్ గమరక. ఇక్కడ పార్వతీదేవి నాట్యాన్ని తిలకిస్తుంది. అక్కడ రంభ నాట్యం చేస్తుంది. ఇక్కడ బ్రహ్మ దత్తాత్రేయుడు, ఇక్కడ శివుడు, ఇక్కడ పార్వతీదేవి, ఇక్కడ సూర్య భగవానుడు ఫ్లూట్ వాయిస్తున్నారు. ఇక్కడ తుంబుర, ఇక్కడ రీటేశ్వరుడు, ఇక్కడ నందీశ్వరుడు, ఇక్కడ విశ్వబ్రహ్మ, నటరాజ, చంద్రుడు, సనకసనంద. వీరందరూ ఆర్కెస్ట్రా. ఇక్కడ చంద్రుడు, ఇక్కడ సనకసనంద. పైన ప్రవహించాడు శతపత్ర కమలాలు. 3 రేకులు కలిగింది పెట్టుకుని ఆ మధ్యలో వేలాడుతున్నది మొగ్గలాగా తిరిగాడు రాత్రిని. శతపత్ర కమలము. ఇక్కడ డైరెక్టర్ మరుగ్గా ఉండి ఆ రంభకు నాట్యం చెప్తున్నాడు. అంటే అక్కడ రంభ నాట్యం చేస్తుంటే ఆ రంభకు నాట్యం చూపిస్తున్నాడు. ఓకే. దీని పేరు భృంగి. ఇక్కడ భృంగీశ్వరుడు. ఈయనకి 3 కాళ్ళు, 1, 2, 3. నిరంతరము నాట్యం చేయాలంటే 2 కాళ్ళతో అసాధ్యమని ఈశ్వరుడి నుంచి తపస్సు చేస్తాడు. ఈశ్వరుడు 3వ కాలు ప్రసాదిస్తాడు. ఈయన ముఖం చుండి గుర్రపు కళ్ళు, గుర్రపు చెవుడు, గుర్రపు పొడవు. స్త్రీ వలె తలలో జడ ధరించాడు. ఈ స్తంభము 5 ముఖాలు కలిగి ఉన్నది. ఈ పక్క ఒక ముఖము, ఇది 2వ ముఖము, ఇది 3వ ముఖము, ఇది 4వ ముఖము, ఇది 5వ ముఖము. ఈ 5 వైపులా శిల్పి సముదాయం ఉన్నది. ఇది చాలా అద్భుతమైన శిల్పం. భిక్షాటన మూర్తి ఈశ్వరుడు.